హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా హస్బెండ్ అన్న మాటకి నాకు చాలా కోపం వచ్చింది. నాకే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఈ మాట అంటే చాలా కోపం వస్తుంది. ఏంటి అంటే నేను వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. అంటే ఈవినింగ్ బట్టలు తెచ్చైతే ఇంకా కుర్చీ మీద అయితే వేశాను. తను డ్యూటీ నుంచి ఇంకా అప్పుడే వచ్చారు. సో వచ్చి ఇంకా బట్టలు మడత పెట్టకుండా ఇప్పటి వరకు ఖాళీగా కూర్చున్నావని చెప్పేసి అన్నారు. సో నాకైతే ఇంకా ఇంతంత కోపం అయితే రాలేదు. ఎందుకంటే ఆడవాళ్ళు అయితే ఖాళీగా ఎప్పుడు కూర్చోరనమాట. ఆఫ్టర్నూన్ మాత్రమే వాళ్ళకి మేబీ ఖాళీ ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు అప్పుడు కూడా ఇంకా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు విలేజెస్లో అయితే. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఆర్మీ క్వార్టర్స్లో మేము ఇంకా చాలామంది ఏంటంటే చదువుకునే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంకా అదర్ వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటి అంటే మా హస్బెండ్ అనే మాటకైతే ఇంక నాకు కోపం వచ్చింది. నాకే కాదు, అందరికీ కూడా అలానే కోపం వస్తుంది. ఎందుకంటే ఉదయం లేచి నుంచి చాలా వర్క్ అయితే ఉంటుంది, ఖాళీగా అయితే అసలు కూర్చునే మాటే ఉండదు. బట్ వాళ్ళు ఎందుకు అలా అంటారో అస్సలు అర్థం కాదనమాట. సో నేను వచ్చేసి ఇంకా పెండింగ్ అయితే ఇంకా ఏం వర్క్ అయితే ఉంచుకోను. మ్యాక్సిమం అన్నీ మార్నింగ్ అయితే 10 o'clock కంప్లీట్ చేసేస్తాను. ఈవినింగ్ అనుకోండి ఇంకా వంట కూడా త్వరగానే చేసేస్తాను. ఎందుకంటే కిందకి వెళ్తామని చెప్పేసి, పార్క్కి కానీ వాకింగ్ కానీ అలా వెళ్తామని చెప్పేసి ఈవినింగ్ కూడా 6:30కి కంప్లీట్ చేసేస్తాను కుకింగ్ అంతా కూడా. సో చపాతీ అలాంటివి చేసేటప్పుడు ఇంకా లేట్గా ప్రిపేర్ చేస్తాను, కానీ రైస్ అయితే ఇంకా త్వరగానే ప్రిపేర్ చేసేస్తాను. సో తను వచ్చేసి ఇంకా డ్యూటీ చిరాకు వచ్చేసి నా మీద అయితే చూపించారు. సో డ్యూటీస్ చిరాకు అంటే ఆడవాళ్ళ మీద చూపిస్తారంట ఈ ఆర్మీ వాళ్ళు. సో అదేంటో నాకైతే అర్థం కాలేదు. అలాంటప్పుడు మన చిరాకు ఎవరి మీద చూపించాలో కూడా మనకైతే అర్థం కాదు. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక మాట, వర్క్ చేసినట్టే కనిపించట్లేదని చెప్పేసి అన్నారు. అంటే తను వచ్చేటప్పుడు నేను ఏ పని అయితే చేయను, అంటే మేమందరం కూర్చొని పిల్లలతో ఆడుకోవాలని చెప్పేసి, లేదంటే పాపకి హోంవర్క్ చేయించాలని చెప్పేసి తను వచ్చినప్పుడు నేను ఇంకా ఏం వర్క్ అయితే చేయను అనమాట. సో నేను కలిసి టీవీ చూడడం కానీ అలాంటివి చేద్దామని చెప్పేసి మొత్తం కంప్లీట్ చేసేసి కూర్చుంటాను. సో తను వచ్చేసి ఇంకా అలా అన్నారనమాట. జనరల్గా ఏంటి అంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోరు. అందులోని నేనైతే ఇంకా కూర్చోను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా రెస్ట్ ఉంటుందేమో, కానీ ఇక్కడైతే నేను టైలరింగ్ కానీ లేదంటే యూట్యూబ్ ఎడిటింగ్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. లేదంటే ఇల్లు సర్దుకోవడం కానీ ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో అంతగా బోర్ కొడితే ఇంకా అప్పుడు టీవీ చూస్తాను అనమాట. టీవీ చూసినా కానీ పిల్లలు అసలు చూడనివ్వరు. సో వాళ్ళకి సాంగ్స్ ఒకరికి కావాలి, నెక్స్ట్ కార్టూన్స్ ఒకరికి కావాలి. సో ఇంకా ఏం చేస్తాం, టీవీ కూడా సరిగ్గా చూడడానికి అయితే అవ్వదు. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా డేలో ఒక 2 times మాత్రమే ఇంటికి వస్తారనమాట, ఆఫ్టర్నూన్ నైట్. సో వచ్చేటప్పుడు ఇంకా నేను పని చేయలేదని చెప్పేసి అన్నారు. నాకు కోపం వచ్చింది. అండ్ మీ హస్బెండ్స్ కూడా ఇలా అంటున్నారో లేదో దయచేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఎందుకంటే మా హస్బెండ్ మాత్రమే ఇలా ఉన్నారో ఇంకా మీ వాళ్ళు కూడా ఎలా ఉన్నారో నాకు తెలుసుకోవాలని చెప్పేసి ఉంది. సో అందుకని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి సారీ ఫాల్స్ అయితే ఇక్కడ ఫాల్స్ పీకో చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే చాలా కష్టమైంది. అంటే ఈ క్లాత్ వచ్చేసి జారిపోతూనే ఉందన్నమాట. ఇది వచ్చేసి నేను వ్రతం కోసం అన్నవరంలో తీసుకున్నాను. అంటే అన్నవరం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వ్రతం అయితే చేసుకుంటారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది నేను స్టిచ్ చేయడానికి చాలా తిప్పలైతే పడ్డాను. సో అటు ఇటు ఎన్నిసార్లు ఈ పాదం ఎత్తి పాదం దించి ఎన్నిసార్లు అంటే అంత టైం వేస్ట్ అయితే అయిపోయింది. ఈ ఫాల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చిన్న టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను. అంటే చాలా సింపులే, కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ టైం స్టిచ్ చేసేవాళ్ళు, అంటే ఒక 2-3 times స్టిచ్ చేసేవాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్లో నేనైతే ఇంకా 5 sarees అయితే టైలరింగ్ నేర్చుకునేటప్పుడు స్టిచ్ చేశాను. ఏంటి అంటే ఫస్ట్ అయితే ఇంకా వాటితోనే టైం పాస్ చేసేస్తారు. సో నాకు ఒక 1 month and half month అలానే సరిపోయింది. ఇంకా ఫాస్ట్గా నేర్చుకున్నాను నేను. కాకపోతే ఏంటంటే చిన్నవి కుట్టించారు ఫస్ట్ అయితే. సో మనకి తెలియదు కదా, సో డైరెక్ట్గా బ్లౌజ్ నేర్పించమని చెప్పేసి అడగలేదు నేను. సో ఇంకా
డ్రెస్సెస్కి వచ్చేటప్పటికే ఇంకా నాకైతే ఇంకా పోస్టింగ్ వచ్చేసింది. నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా, పోస్టింగ్ వచ్చేసింది. సో వచ్చేసామని చెప్పేసి ఆ తర్వాత నేను మొబైల్లో సో కొంచెం ఐడియా ఉంటే చాలన్నమాట, మనకి అర్థమైపోతుంది. సో మొబైల్లో ఇంకా చూసి ఇంకా అలా స్టిచ్ చేయడం వల్ల ఇంకా ఆల్మోస్ట్ నాకు బ్లౌజ్ కూడా వచ్చేసింది. నేను తర్వాత వీడియోలో వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకొక వ్లాగ్లో నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఒకటి, ఫస్ట్ టైం ప్రిన్సెస్ కట్తో. పర్ఫెక్ట్గా వచ్చింది, అసలు ఏ మాత్రం చిన్న మిస్టేక్స్ కూడా రాలేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. నేను మీతో షేర్ చేస్తాను. కాకపోతే ఏంటంటే నార్మల్ బ్లౌజ్ కొంచెం డౌట్స్ ఉంటాయి నాకు. సో నేను ఇప్పటి వరకు కూడా లైనింగ్ బ్లౌజ్ అయితే ఇంకా కరెక్ట్గా అయితే స్టిచ్ చేయలేదు, చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో ఈసారి ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇంకా వచ్చేసిందంటే ఇంకా మోడల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. జస్ట్ మనకి ఒక ఐడియా రావాలన్నమాట. సో మొబైల్లో చాలామంది నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. సో మనం కూడా అలా నేర్చుకోవడం వల్ల మనకైతే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. సో వీలైనంత వరకు చాలామంది అలానే నేర్చుకోండి, ఎందుకంటే బయటికి వెళ్ళినా కానీ ఎక్కువ మనీ అయితే అయిపోతుంది. ఆఫ్లైన్లో నేర్చుకుంటే ఏంటి అంటే మనకి మధ్యలో సెలవులు కూడా ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మీ దగ్గర మిషన్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లోని ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకొని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. సో నాకు ఎందుకు ఇలా అనిపించింది అంటే, మనం బయటికి వెళ్ళి అందరం అయితే వెళ్ళలేము స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి అని చెప్పేసి. సో నేను కూడా పిల్లల్ని వదిలేసి మా అమ్మ దగ్గర పెట్టేసి వెళ్ళాను. సో ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా అలా తపన అయితే ఉండేది. సో స్టిచ్చింగ్ అయితే బెటర్ అని చెప్పేసి అనుకున్నాను. సో నేర్చుకున్నాను, ఆల్మోస్ట్ వచ్చేసింది. బట్ ఏంటంటే బ్లౌజెస్కి చిన్న డౌట్ ఉండే, బట్ ఏంటి అంటే అవి కూడా నాకు క్లారిటీ అయితే వచ్చేస్తాయి యూట్యూబ్ చూసిన తర్వాత. సో ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అన్నాను కదా, సో నేను ఆన్లైన్లో నేర్చుకొని మాత్రమే అవి కుట్టానండి. సో మీకు ఒకవేళ బెటర్ అనిపిస్తే మీరు ఆన్లైన్లోనే స్టిచ్చింగ్ అయితే నేర్చుకుని యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.